హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంజనేయ స్వామి లేదా హనుమంతుడు హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవతగా పూజించబడుతున్నారు. ఆంజనేయ స్వామి అనేక విధాలుగా భక్తుల కోసం సాహసాలు చేసి వారి సమస్యలను పరిష్కరించే గుణానికి ప్రసిద్ధి చెందారు. హనుమంతుడు అంజనాదేవి మరియు వాయుదేవుడికి పుట్టిన కుమారుడు. ఆయన సూర్యుని గురువుగా, శ్రీ విష్ణువు యొక్క రామ అవతారంలో శ్రీరాముని అత్యంత విశ్వాసగల భక్తునిగా వర్ణించబడినాడు. ఆంజనేయ స్వామి వైశాఖ శుద్ధ దశమి రోజున జన్మించారు మరియు ఈ రోజున హనుమ జయంతి అని పిలుస్తారు. ఆయన శక్తి, బలం, జ్ఞానం, భక్తి మరియు పరాక్రమానికి ప్రతీకగా ఉన్నారు. హనుమంతుడు రామాయణంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. రాముని భార్య సీతను లంకలో కనుగొని ఆమెకు రాముని సందేశం అందించినది హనుమంతుడే. ఆయన శ్రీరాముని అండగా ఉండి రాక్షసులు మరియు ఇతర దుష్ట శక్తులను ఎదురించి లంకను విజయవంతంగా జయించారు. ఆయన పంచముఖం అంటే 5 ముఖాలతో ప్రసిద్ధి చెందారు. పంచముఖం ఆంజనేయ స్వామి 5 ముఖాలను కలిగి ఉంటారు. అవి వరుసగా అనామిక, రాముని, లక్ష్మణుని, సీతను, హనుమంతుడి స్వరూపాలను సూచిస్తాయి. ఈ 5 ముఖాలు 5 దిక్కులను ప్రతిబింబిస్తాయి. ఆయనకు ఆంజనేయుడు, కేసరి నందనుడు, వాయుపుత్రుడు, మారుతి, బజరంగ్ బలి వంటి అనేక పేర్లు ఉన్నాయి. ఆంజనేయ స్వామి మహాబలశాలి, మహావిద్యావంతుడు మరియు మహాదయగల దేవుడు. ఆయన శిరస్సు నుండి చీలమండలాల వరకు ఎంతో శక్తివంతంగా ఉంటారు. భక్తులు ఆయనను పూజించడానికి పంచముఖ ఆంజనేయ రూపాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయన భక్తులపై అపారమైన కరుణ చూపిస్తారు మరియు వారి కష్టాలను తొలగిస్తారు. హనుమంతుడు అపారమైన ధైర్యం, భక్తి మరియు నిష్కల్మషతకు ప్రతీక. ఆయన పేరు మీద భక్తులు హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టోత్తర శతనామావళి వంటి ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలు భక్తుల మనోభావాలను స్థిరపరుస్తాయి మరియు వారి ఇష్టాలను సాధించడానికి బలాన్ని ఇస్తాయి. ఆంజనేయ స్వామి సుదీర్ఘకాలం పూజకు లభిస్తున్నారు మరియు ఆయనకు గల నమ్మకం తరతరాలుగా కొనసాగుతుంది. ఆయనను ప్రతి మంగళవారం, శనివారం పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమంతుని విగ్రహం ముందు సింధూరం లేదా కుంకుమ పూసి అవిరెడ్డి లేదా కప్పు ద్రవ్యం నివేదిస్తారు. భక్తులు హనుమంతుని కీర్తి, పరాక్రమాన్ని స్మరించుకుంటూ ఆయనను సేవిస్తూ ఉంటారు. హనుమంతుని ఆలయాలు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్య, హంపి, ఆంజనేయాద్రి వంటి పుణ్యక్షేత్రాలు హనుమంతుని ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఈ ఆలయాలలో హనుమంతుని పూజ చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులు ఆయన దర్శనం కోసం అధిక సంఖ్యలో వస్తారు మరియు ఆయన అనుగ్రహం పొందుతారు. హనుమంతునిపై విశ్వాసం కలిగి ఉండటం వల్ల భక్తులకు శక్తి, ధైర్యం మరియు సంతోషం లభిస్తాయి. ఆయన కథలు, సాహసాలు మరియు భక్తి విధానం ప్రతి భక్తునికి స్ఫూర్తి. ఆంజనేయ స్వామి భక్తుల ఆకాంక్షలను నెరవేరుస్తారు మరియు వారి జీవితాలలో ఆనందాన్ని మరియు ప్రశాంతతను తీసుకువస్తారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి భక్తుల హృదయాలలో ప్రతిష్ఠింపబడిన మహాత్ముడు. ఆయన భక్తి మరియు పరాక్రమం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హనుమంతుడు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఆయనకు ఎదురుగా నిలబడే సార్వత్రిక శక్తులను ఎదుర్కొనే జ్ఞానాన్ని మరియు సత్యాన్ని ప్రబోధిస్తారు. ఆంజనేయ స్వామి మానవత్వానికి, ధైర్యానికి మరియు మానవ సంబంధాలపైన తాత్వికతకు అనువైన సూత్రాల పరిపాలకుడు. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని స్నేహితుడిగా, శిష్యుడిగా మరియు అత్యంత విశ్వసనీయ భక్తుడిగా ఉన్నారు. హనుమంతుడి విధి పరిరక్షణలో ఎప్పటికీ అనన్యమైన గౌరవాన్ని, శక్తిని సంతరించుకున్నారు. శ్రీరాముడు హనుమంతుని తన సైన్యానికి, కుటుంబానికి మరియు తన జీవితానికి ఎంతో ముఖ్యంగా భావించారు. ఆంజనేయ స్వామి స్వధర్మం, న్యాయాన్ని కాపాడడానికి సత్యవంతమైన సేవలను చేశారు. ఆయన జ్ఞానం, శక్తి మరియు ధైర్యం అన్నీ దేవుని ఉనికిని సూచిస్తాయి మరియు భక్తులకు ఆదర్శంగా ఉంటాయి. హనుమంతుడు నిరంతర సేవ, భక్తి మరియు త్యాగానికి ప్రతీక. ఆయన జీవితమంతా రాముని సేవలు అంకితం చేశాడు. హనుమంతుడు రాక్షసులపై విజయం సాధించి తన పరాక్రమాన్ని చాటించాడు. హనుమంతుడు అనేక దేవతల మధ్య ఒక ప్రతీకారంగా పూజించబడతాడు. పూజార్థులు ఆయనకు పూనకం, శక్తి మరియు భక్తిని ఆశిస్తారు.
ఆంజనేయ స్వామి అనేక ప్రత్యేక సందర్భాలలో అనుగ్రహం ఇచ్చే దేవుడిగా పరిగణించబడతాడు. ఆయనకి ప్రత్యేకమైన పూజలు మరియు వ్రతాలు నిర్వహించబడతాయి. హనుమంతుని ఆశ్రయించిన భక్తులు ఆధ్యాత్మిక శాంతి, ఆనందం మరియు ధైర్యాన్ని పొందుతారు. ఆయన సాధనకు సమర్పితుడిగా మనశ్శాంతిని అందించడంలో భక్తులకు స్ఫూర్తిగా నిలిచారు. హనుమంతుడి పూజ విశ్వసనీయత మరియు మానవ సంబంధాలకు గాఢమైన గుర్తింపు ఇచ్చే దైవికతకు ప్రతీక. ఆంజనేయ స్వామి ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలతో వ్రతించబడతాడు. భక్తులు ఆయన ఆశీర్వాదాన్ని పొందాలంటే ప్రార్థనలు చేస్తారు. హనుమంతుడు ధైర్యం, ప్రామాణికత మరియు భక్తి యొక్క నాదిగా భావించబడతారు. భక్తులు ఈ లక్షణాలను అనుకరించాలని ప్రయత్నిస్తారు. ఆయన పూజలు భక్తుల జీవితాల్లో శాంతి, ఆశీర్వాదం మరియు విజయాన్ని తీసుకువస్తాయి. మరియు ఆయన పట్ల విశ్వాసం ఉంచడం అనేది భక్తి మార్గంలో కీలకమైన భాగంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి తపస్సు, నిష్కపటత మరియు అన్యాయానికి నిరసన చేస్తున్న ధర్మాన్ని ప్రతిపాదిస్తాడు. హనుమంతుడి సేవలు మరియు కీర్తనలు భక్తుల జీవితం నుండి మానసిక మరియు ఆధ్యాత్మిక క్షేమాన్ని కలిగిస్తాయి. విగ్రహం పూజలో భాగంగా సింధూరం, నెయ్యి మరియు పూసలు ఉపయోగించడం అనేది అతనితో సమర్థమైన సంబంధాన్ని సూచిస్తుంది. హనుమంతుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మరియు విశ్వాసం ఇచ్చే దైవంగా మారారు. ఆంజనేయ స్వామి భక్తి మార్గంలో నిష్కల్మషత, శాంతి మరియు సత్యం సాధనాల పర్యాయంగా ఉంటాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి భక్తుల హృదయాలలో ప్రతిష్ఠింపబడిన మహాత్ముడు. ఆయన భక్తి మరియు పరాక్రమం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.